Welcome competitive aspirants. Welcome to Ravi's GK ఛానల్. ఈ వీడియోలో సమ్మిట్స్ సమావేశాలు అన్నటువంటి దానిలో ఒక ముఖ్యమైనటువంటి సమావేశం, ఆ సమావేశానికి హాజరైనటువంటి వ్యక్తులు, ఆ సమావేశంలో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించినటువంటి కార్యక్రమాలు, ఆ సమావేశంలో తీసుకున్నటువంటి నిర్ణయాలు, నెక్స్ట్ తదుపరి ఆ సంస్థ యొక్క సమావేశం ఎక్కడ జరగనుంది అన్నటువంటి దాన్ని ఇప్పుడు మనం చాలా క్లియర్గా తెలుసుకుందాం. దాంతోపాటుగా సమావేశాలని ఒక సిరీస్గా కంటిన్యూ చేద్దాం. ఇప్పుడు ఆ సమావేశాలకు వెళ్ళే ముందు రవీస్ జీకే ఛానల్ని షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం తప్పకుండా చేసుకోండి. అన్ని రకాల పోటీ పరీక్షలకి ఉపయోగపడేటువంటి కరెంట్ అఫైర్స్, స్టాండర్డ్ జీకేని మీకు అందించడం జరుగుతుంది. లైక్, కామెంట్ తప్పకుండా చేయండి. కమింగ్ టు ద పాయింట్, ఇప్పుడు మనం సమావేశాలు 2025 అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో ఫస్ట్ మనకి మేజర్గా ఈ సంవత్సరం జరిగినటువంటి 2025లో జరిగినటువంటి ఒక పెద్ద సమావేశం బిమ్స్టెక్ సమావేశం. బిమ్స్టెక్ చాలా బాగా ఈ పదాన్ని అయితే గుర్తుపెట్టుకోండి. బిమ్స్టెక్ అంటే సాధారణంగా మనం బ్రిక్స్ దేశాల్లాగా బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా లాగా కాకుండా దీనికి ప్రత్యేకమైనటువంటి ఒక అబ్రివేషన్ ఉంది. దాన్ని ఒక్కసారి చూడండి. బిమ్స్టెక్లో బి అంటే బే ఆఫ్ బెంగాల్, ఐ అంటే ఇనిషియేటివ్, ఫర్ ఎంఎస్ అంటే మల్టీ సెక్టోరల్, టీ అంటే టెక్నికల్, అండ్ ఈ అంటే ఎకనామిక్, సి అంటే కోఆపరేషన్. చూసారు కదా, BIMSTEC. స్పీడ్గా చెప్పాలంటే బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ ఫర్ మల్టీ సెక్టోరల్, టెక్నికల్ అండ్ ఎకనామిక్ కోఆపరేషన్. బంగాళాఖాతం అన్నటువంటి సముద్ర తీర ప్రాంతాలని పంచుకుంటున్న దేశాల కూటమి బిమ్స్టెక్. ఇది మల్టీ సెక్టోరల్ అన్నాం కదా. ఈ దేశాలు 14 విభిన్నమైనటువంటి రంగాలలో 14 మల్టీ సెక్టర్స్ అంటారు. 14 విభిన్న రంగాలలో సాంకేతికంగా అలాగే ఆర్థికంగా సహకరించుకోవడం కోసం ఈ కూటమిని 1997లో ఏర్పాటు చేయడం జరిగింది. అయితే దాని బ్యాక్గ్రౌండ్ని తర్వాత చూద్దాం మనం. అయితే 2025లో జరిగినటువంటి ఈ బిమ్స్టెక్ సమావేశం ఎన్నవది అంటే 6వ సమావేశం, 6th సమ్మిట్, 6వ సమావేశం. స్పెసిఫిక్గా ఇన్నేళ్ళకు ఒకసారి జరుగుతుంది అని ఎక్కడా దీనికి నిబంధన లేదు. ఎందుకంటే బిమ్స్టెక్ యొక్క మొట్టమొదటి సమావేశం 2004లో ఫస్ట్ సమావేశం జరిగింది. ఎక్కడ జరిగింది అంటే బ్యాంకాక్లో జరిగింది, థాయిలాండ్లో 2004లో. ఆ తర్వాత రెండవ సమావేశం 2008లో జరిగింది. అది ఎక్కడ జరిగింది అంటే న్యూఢిల్లీలో భారతదేశం తొలిసారిగా నిర్వహించింది. దాని తర్వాత మూడవ సమావేశం 2014లో జరిగింది. ఇది ఎక్కడ జరిగిందంటే నేపిటా, మయన్మార్లో జరిగింది. నాలుగవ సమావేశం 2018లో కాఠ్మాండు, నేపాల్లో జరిగింది. కాఠ్మాండు, నేపాల్లో జరగగా ఐదవ సమావేశం 2022లో శ్రీలంకలోని కొలంబోలో జరిగింది. కాకపోతే ఇది వర్చువల్ ఫార్మాట్లో శ్రీలంకలోని పరిస్థితుల కారణంగా, ఆర్థిక పరిస్థితుల కారణంగా 2022లో కొలంబోలో, శ్రీలంకలో వర్చువల్ ఫార్మాట్లో బిమ్స్టెక్ సమావేశం జరిగింది. అయితే 2025 సమావేశం ఏప్రిల్ 2 నుంచి ఏప్రిల్ 4 తేదీల మధ్య జరిగింది. ఎక్కడ జరిగింది అంటే థాయిలాండ్లోని బ్యాంకాక్లో జరిగింది. తెల్ల ఏనుగుల దేశం అని పిలుస్తారు థాయిలాండ్ని. ఆ థాయిలాండ్లోని బ్యాంకాక్లో ఈ
6వ బిమ్స్టెక్ సమావేశం జరిగింది. మొదటి సమావేశం బ్యాంకాక్ థాయిలాండ్లో జరిగింది. లేటెస్ట్ 6వ సమావేశం కూడా అదే వేదికలో జరిగింది. అయితే ఈ సమావేశం 2025 బిమ్స్టెక్ సమావేశం యొక్క ఇతివృత్తం ఏమిటంటే ప్రాస్పరస్, రెసిలియంట్ అండ్ ఓపెన్ బిమ్స్టెక్ అనేటువంటి ఒక ఇతివృత్తంతో దీన్ని నిర్వహించారు. సుసంపన్నమైన, స్థితిస్థాపకమైన మరియు ఓపెన్ బిమ్స్టెక్ అనేటువంటి ఇతివృత్తంతో ఈ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సభ్య దేశాల అయినటువంటి 7 సభ్య దేశాల నాయకులు పాల్గొనడం జరిగింది. అయితే ఇక్కడ బిమ్స్టెక్లో సభ్య దేశాలు 7 సభ్య దేశాలు. ఈ 7 సభ్య దేశాలని మనం ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే MBBS NIT అని గుర్తుపెట్టుకోవాలి. MBBS NIT అని. ఈ 7 అక్షరాలు 7 దేశాలు. చూడండి, ఎం అంటే మయన్మార్, బంగ్లాదేశ్, భూటాన్, శ్రీలంక, నేపాల్, ఇండియా, థాయిలాండ్. చూసారు కదా, 7 సభ్య దేశాలు. 7 సభ్య దేశాల ప్రధానులు కానీ అధ్యక్షులు కానీ ఈ సమావేశానికి హాజరయ్యారు. అందులో మొదటగా మనం భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హాజరయ్యారు. అంటే ఇండియన్ PM హాజరయ్యారు, ఇండియా నుంచి ప్రధానమంత్రి. రెండవ వారు మహమ్మద్ యూనస్. ఈ మహమ్మద్ యూనస్ అయిన బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ అధినేత, యాక్టింగ్ రూలర్. ఎందుకంటే 2024 ఆగస్టు 5న బంగ్లాదేశ్ ప్రధానమంత్రిగా పనిచేసిన షేక్ హసీనా రిజర్వేషన్ల పోరాటం, రిజర్వేషన్ల రద్దు కోసం విద్యార్థులు, నిరుద్యోగులు చేసిన పోరాటం కారణంగా ఆమె తమ ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేసి ఒక ప్రత్యేక సైనిక విమానంలో భారత్లోకి వచ్చి తలదాచుకోవడం జరిగింది. హిందాన్ ఎయిర్ బేస్లో ఆమె దిగారు. అందుకు ఆమె రాజీనామా చేయడంతో ఆపద్ధర్మ ప్రభుత్వం ఒకటి నడుస్తుంది, తాత్కాలిక ప్రభుత్వం. మేబీ 2026లో బంగ్లాదేశ్లో ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. కాబట్టి తాత్కాలిక ప్రభుత్వాధినేత మహమ్మద్ యూనస్, ఈయన బంగ్లాదేశ్లో బంగ్లాదేశ్ గ్రామీణ బ్యాంక్ అని ఒకటి స్థాపించి పేద మహిళలకి అద్భుతమైన సహకారం అందించాడు. అందుకే ఈయనకి నోబెల్ శాంతి బహుమతి కూడా లభించింది. నెక్స్ట్ 2 థాసో సెరింగ్ తాబ్గే. ఈయన చాలా ఇంపార్టెంట్, భూటాన్ ప్రధానమంత్రి. ఇగోండి, ఇంకొక బి కూడా అయిపోయింది. నెక్స్ట్ KP శర్మా ఓలీ, ఖడ్గా ప్రసాద్ శర్మా ఓలీ అంటారు. ఈయన నేపాల్ ప్రధానమంత్రి. నెక్స్ట్ హరిణి అమరసూర్య. ఈ హరిణి అమరసూర్య శ్రీలంకకి ప్రధానమంత్రి. శ్రీలంక ప్రధానమంత్రి హరిణి అమరసూర్య. నెక్స్ట్ మిన్ యాంగ్ హ్లెయింగ్ అన్న ఈయన మయన్మార్ దేశ ప్రధానమంత్రి. అండ్ పేటోంగ్టాన్ షినవాత్రా థాయిలాండ్ ప్రధానమంత్రిగా ప్రజెంట్ పనిచేస్తున్నారు. ఈ 7 కూడా హాజరవ్వడం జరిగింది. అయితే ఈ సమావేశంలో ఒకటి బిమ్స్టెక్ బ్యాంకాక్ విజన్ 2030ని విడుదల చేశారు. అంటే 2030 నాటికి మనం సాధించాల్సిన లక్ష్యాలు ఏమిటి అన్న దాని మీద చర్చించి ఒక డిక్లరేషన్ని, ఒక విజన్ని విడుదల చేయడం జరిగింది. ఇలా బిమ్స్టెక్ కూటమి ఒక విజన్ని విడుదల చేయడం ఇదే తొలిసారి. నెక్స్ట్ సముద్ర రవాణాపై సహకారం కోసం సంతకాలు చేయడం జరిగింది. అంటే ఈ 7 దేశాల మధ్య సహకరించుకోవడం కోసం, సముద్రాల రవాణా కోసం సహకరించుకోవడం కోసం ఒక సంతకం చేశారు, MOU. నెక్స్ట్ బిమ్స్టెక్కి IORA మధ్య కూడా ఒక సంబంధం కుదిరింది. IORA అంటే ఇండియన్ ఓషన్ రిమ్ అసోసియేషన్ అంటారు. ఇండియన్ ఓషన్ రిమ్ అసోసియేషన్. ఈ ఇండియన్ ఓషన్ రిమ్ అసోసియేషన్ని 1997లో స్థాపించారు. దీని ప్రధాన కార్యాలయం మారిషస్లో ఉన్నాయి. హెడ్ క్వార్టర్స్ మారిషస్ అనే దేశంలో ఉన్నాయి. 23 సభ్య దేశాలు ఇందులో ఉన్నాయి. అలాగే బిమ్స్టెక్కి ఐక్యరాజ్య సమితికి డ్రగ్స్ అండ్ క్రైమ్ అంటారు. యునైటెడ్ నేషన్స్ ఆఫీస్ ఆఫ్
యునైటెడ్ నేషన్స్ ఆఫీస్ ఆఫ్ డ్రగ్స్ అండ్ క్రైమ్ అనే సంస్థ ఆస్ట్రియా రాజధాని వియన్నాలో ఉంది. 1997లో దీన్ని ఏర్పాటు చేశారు. ఈ సంస్థకి కూడా డ్రగ్ కంట్రోల్ మధ్య ఒక ఒప్పందం కుదిరింది. అయితే ఇప్పుడు భారతదేశం విషయానికి వస్తే, భారత్ నుంచి ఈ బిమ్స్టెక్ సమావేశంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొనడం జరిగింది. అయితే నరేంద్ర మోదీ పాల్గొని ఆయన కొన్ని అంశాలని ప్రకటించడం జరిగింది. ఏప్రిల్ 4, 2025న నరేంద్ర మోదీ ఈ సమావేశంలో హాజరయ్యి ప్రసంగించారు. అందులో ఫస్ట్ 21 పాయింట్ యాక్షన్ ప్లాన్ని ప్రకటించడం జరిగింది. 21 పాయింట్ యాక్షన్ ప్లాన్. అలాగే ట్రైనింగ్, శిక్షణ మరియు స్కాలర్షిప్స్ని ఇవ్వడం కోసం బోధి అనేటువంటి ఒక కొత్త కార్యక్రమాన్ని నరేంద్ర మోదీ ప్రకటించారు. బోధి అంటే బిమ్స్టెక్ ఎబ్రివేషన్. బి అంటే బిమ్స్టెక్ ఫర్ ఆర్గనైజ్డ్ డెవలప్మెంట్ ఆఫ్ బిమ్స్టెక్ ఫర్ ఆర్గనైజ్డ్ డెవలప్మెంట్ of human resources infrastructure అనేటువంటి ఒక కార్యక్రమాన్ని నరేంద్ర మోదీ ప్రకటించారు. బోధి అనే ఒక కార్యక్రమం, బిమ్స్టెక్ ఫర్ ఆర్గనైజ్డ్ డెవలప్మెంట్ ఆఫ్ హ్యూమన్ రిసోర్సెస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని ప్రకటించారు. అలాగే దీని ద్వారా ట్రైనింగ్, శిక్షణని, స్కాలర్షిప్లని వుడ్ బి ప్రొవైడెడ్ టు ద ప్రొఫెషనల్స్, స్టూడెంట్స్, రీసెర్చర్స్, డిప్లొమాట్స్, ఎవరికైనా సరే ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా క్యాన్సర్ పరిశోధన, క్యాన్సర్ కేర్ పైన ఒక కెపాసిటీ బిల్డింగ్ ప్రోగ్రామ్ని కూడా బిమ్స్టెక్ దేశాల మధ్య భారత్ ప్రారంభించబోతుంది అని ప్రకటించారు. అలాగే బిమ్స్టెక్ సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్, సిఓఈస్ని కూడా ఏర్పాటు చేస్తాం భారతదేశంలో అని ప్రకటించారు. అందులో భాగంగా డిజాస్టర్ మేనేజ్మెంట్ ఒకటి, విపత్తుల నిర్వహణ మీద ఒకటి, అలాగే సస్టైనబుల్ మ్యారీటైమ్ ట్రాన్స్పోర్ట్ మీద ఒకటి, అలాగే ట్రెడిషనల్ మెడిసిన్, సాంప్రదాయ ఔషధాల మీద ఒకటి, రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ ఇన్ అగ్రికల్చర్, వ్యవసాయంలో పరిశోధన మరియు శిక్షణ అనేటువంటి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సెస్ని కూడా ఏర్పాటు చేస్తామని నరేంద్ర మోదీ ప్రకటించారు. అయితే ఇది ఈ సమావేశానికి సంబంధించినటువంటి కీలకమైన అంశం. మరి బిమ్స్టెక్ అనేటువంటి ఈ కూటమి ఎప్పుడు ఏర్పాటు చేయబడింది, ఏ డిక్లరేషన్ ద్వారా ఏర్పాటు చేయబడింది అన్నది ఒకసారి చూద్దాం. బిమ్స్టెక్ అనేటువంటి ఈ కూటమి ఇది ఒక ప్రాంతీయ కూటమి, రీజనల్ ఆర్గనైజేషన్. ఈ రీజనల్ ఆర్గనైజేషన్ని 1997 జూన్ 6వ తేదీన ఏర్పాటు చేయడం జరిగింది. 1997 జూన్ 6న, అందుకే ప్రతి సంవత్సరం జూన్ 6న బిమ్స్టెక్ డేగా జరుపుతారు. అయితే ప్రారంభంలో ఇది బిస్టెక్గా ఏర్పాటు చేయబడింది. బిస్టెక్ 4 దేశాలతో ఏర్పాటు చేయబడింది. చూడండి, ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం. బంగ్లాదేశ్, ఇండియా, శ్రీలంక, థాయిలాండ్ ఎకనామిక్ కోఆపరేషన్ అని 1997 జూన్ 6న ఇది 4 దేశాలుగా ఏర్పాటు చేయబడింది. దేని ద్వారా ఏర్పాటు చేయబడింది అంటే బ్యాంకాక్ డిక్లరేషన్ అంటారు. ఈ బ్యాంకాక్ డిక్లరేషన్ ద్వారా దీనిని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ బ్యాంకాక్ డిక్లరేషన్ని తరువాత 1997 డిసెంబర్లో 1997 డిసెంబర్లో మయన్మార్ అనే దేశము ఈ బ్యాంకాక్ డిక్లరేషన్ పైన సంతకం చేసి 5వ దేశంగా చేరింది. 5వ దేశంగా చేరిన తరువాత మనకి చాలా ఇంపార్టెంట్, 2004లో నేపాల్ అనేటువంటి ఒక దేశము, భూటాన్ అనేటువంటి ఒక దేశం 2 చేరాయి. నేపాలు, భూటాన్ కూడా చేరడం జరిగింది. దీంతో 7 దేశాలు అయ్యి దాని పేరుని బిమ్స్టెక్గా మార్చుకోవడం జరిగింది. అయితే చాలా ముఖ్యమైనటువంటి అంశము ఇది గుర్తుపెట్టుకోవాలి. బిమ్స్టెక్కి ప్రస్తుతం సెక్రటరీ జనరల్గా
ఇంద్రమణి పాండే పనిచేస్తున్నారు. ఇంద్రమణి పాండే మన భారత్కి చెందినటువంటి వ్యక్తి. 2024 నుండి ఈయన పనిచేస్తున్నారు. సెక్రటరీ జనరల్ ఆఫ్ బిమ్స్టెక్. అలాగే బిమ్స్టెక్ యొక్క 7వ సమావేశము చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం ఇది. 7వ సమావేశం 2027లో బంగ్లాదేశ్లో జరగనుంది. బంగ్లాదేశ్ 7వ సమావేశం విల్ బి ఇన్ బంగ్లాదేశ్. చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం ఇది. అంటే వచ్చే 2 ఏళ్ల కాలానికి గాను ఏప్రిల్ 4, 2025న ఈ బంగ్లాదేశ్ బిమ్స్టెక్ యొక్క చైర్మన్ బాధ్యతలని తీసుకోవడం జరిగింది. వచ్చే 2 ఏళ్లలో ఈ సమావేశం బంగ్లాదేశ్లో జరగబోతుంది. చాలా చాలా ఇంపార్టెంట్ అయిన అంశాలు మరొక సమావేశం వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్.